అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి 13, 17, 23, 24 అరకు నుంచి యలహంక బెంగళూరుకి స్పెషల్ ట్రైన్లు వేయడం జరిగింది. అరకు పోలీస్ తాలూకు ముఖ్య విజ్ఞప్తి, ఈరోజు ఈ ట్రైన్ అన్ని బోగీలు కూడా ఆర్పిఎఫ్, లోకల్ పోలీస్ మరియు జిఆర్పిఎఫ్ అందరం కూడా చెక్ చేయడం జరిగింది. డివోటర్స్ అందరూ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ఎటువంటి రీసెంట్గా కొన్ని యాక్షన్ జరిగాయి, దాని ఉద్దేశించి హై అలర్ట్ కూడా దేశం మొత్తం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అరకులో కూడా ఈ స్పెషల్ ట్రైన్ వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా వ్యక్తులు కనబడినా, అదేవిధంగా వస్తువులు కనబడినా రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ 139 కానీ లేదా 112 కానీ 100 కానీ డైల్ చేసి మా యొక్క పోలీస్ తాలూకా సహాయ సహకారాలు తీసుకోవాలని బ్రీఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ అరకులో కూడా రైల్వే స్టేషనే కాకుండా బస్ స్టాండ్లో, టూరిస్ట్ ప్లేసెస్లో కూడా మనం హై అలర్ట్ అండ్ వెహికల్ చెకింగ్లు, బీడీ చెకింగ్లు కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ ఈ మీడియా ద్వారా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఏదైనా అనుమానంగా కానీ లేకపోతే వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఉన్నట్లయితే ఇమీడియట్గా ఆ వస్తువులను టచ్ చేయకుండా పోలీస్ వారికి ఇన్ఫామ్ చేసినట్లయితే ఇమీడియట్గా అక్కడ రష్ అయ్యి అది నిర్మూలించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు చర్యలు తీసుకోకూడదు. పోలీసు వారికి విజ్ఞప్తి చేసినట్లయితే వస్తాయి. అదేవిధంగా గాంజా విషయంలో కూడా ఈ ట్రైన్లు డైరెక్ట్ బెంగళూరుకి వెళ్తుంది కాబట్టి ఆ విషయంలో కూడా పోలీసు వారు ఈ తనిఖీలు గట్రా చేయడం జరిగింది. రెగ్యులర్గా చేస్తాము ట్రైన్లకి, కిరణ్బల్ ఎక్స్ప్రెస్కి. అదేవిధంగా ఈ స్పెషల్ ట్రైన్లు కూడా ఈ రోజు నుంచి చేయడం జరుగుతుంది. అదేవిధంగా తిరోగమనంలో కూడా మనకి 14, 18, 24, 25లో కూడా అటు నుంచి కూడా వస్తున్నాయి. సో అనుమానంగా కూడా కొంతమంది వ్యక్తులు వస్తుంటారు. వాళ్ళపైన కూడా మనం నిఘా ఉంచడం జరిగింది పోలీస్ తరఫు నుంచి. ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ. జీమడుగుల మండలం అండి, అల్లూరు సీతారామరాజు జిల్లా. జీమడుగుల నుంచి పల్లెటూరు పక్క గ్రామాల నుంచి ఇంచుమించు అన్ని గ్రామాల నుంచి జీమడుగుల మండలం నుంచి కాకుండా పాటల మండలం, ముగ్గుంపేట, పెద్దపల్లి మండలాలు, అన్ని మండలాలు కలిపి పుట్టపర్తికి సత్య సాయిబాబా దగ్గరికి వెళ్తున్నాం సార్. గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ అండి. పైకి ఏంటంటే స్పెషల్ ట్రైన్ వేశారు సార్. పుట్టపర్తికి వెళ్ళి ఇంచుమించు అక్కడికి సేవ కోసం ఒక 10 రోజుల దాకా ఉండవలసి వస్తున్నాం సార్. మళ్ళీ రిటర్న్లో అదే ట్రైన్లో మళ్ళీ దిగబెట్టడానికి అవకాశం ఉంది సార్. ఇతను కూడా తెలియదు సార్, మొత్తం ట్రైన్ పూర్తికి వెళ్తున్నాం సార్. మీరు మంది సుమారుగా ఉంటుంది సార్. అంటే ఒక ట్రైన్కి ఇక్కడ ఎక్కిన వాళ్ళ నుంచి ఒక 5-6 మంది అంటే అక్కడ నుంచి అనకాపల్లి ఎక్కుతారు. ఇంకా అలాగే ట్రైన్ వెళ్తే దారిలో ఎక్కుతుంటారు సార్. పుట్టపర్తికి వెళ్తున్నాం, చాలా థ్యాంక్స్ అండి. పుట్టపర్తికి అండి మండలం అండి. ఇక్కడ నుంచి మాకు ట్రైన్ ప్రభుత్వం ఇక్కడ నుంచి అరకు టు పుట్టపర్తి తిరగడం నిజంగా మాకు చాలా ఆనందం చేస్తుంది. గవర్నమెంట్ ఇంత సపోర్ట్ చేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. చాలా ఆనందంగా ఉంది సార్. పుట్టపర్తి స్పెషల్ ట్రైన్ చాలా అరకు నుంచి పుట్టపర్తి దాకా స్పెషల్ ట్రైన్ చాలా మండలము సింగర్పా పంచాయతీ నిమ్మది గ్రామం సార్. 8 మంది వెళ్తున్నాం సార్ మా ఊరు నుంచి. చాలా సంతోషంగా ఉంది సార్. చాలా ఇంతకుముందు ఇలా ఎప్పుడు స్పెషల్గా ఇలా పెట్టలేదు. ఇది మాత్రం స్పెషల్గా బాబా గారి 100వ శత జయంతి సందర్భంగా స్పెషల్ ట్రైన్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ ఫర్ గవర్నమెంట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.